ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారాలు. నా పేరు కె మార్కొండారెడ్డి. నేను ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, రేపు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలందరూ వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈ ఓటర్ మహాశయులకందరికీ నా యొక్క విన్నపం ఏమంటే, విజ్ఞప్తి ఇవ్వడానికి, మన ఓటు హక్కుని మనకి ఇష్టం వచ్చిన నాయకుడిని ఎన్నుకునేదానికి ఉపయోగించుకోవచ్చు. ఆ నాయకుడు ఎలా ఉండాలనేది కూడా మనమే గుర్తించాలి. 9 సంవత్సరాలు ప్రజల్లో ఉంటూ అనేక అవమానాలకు ఎదుర్కొని, కష్టాలను ఎదుర్కొని, ప్రజల కోసం పోరాడుతూ పాదయాత్రలు చేస్తూ ప్రజల మన్ననలు పొంది, ప్రజలు ఈ యువకుడు ఏదో ఉత్సాహం ఉన్నాడు కదా, ఒక అవకాశం ఇస్తే ఏం చేయగలడో చూద్దామని 2019లో అతనికి అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బొమ్మ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు అత్యుత్తమమైన పరిపాలన అందించారు. ఆయన చేసిన అభివృద్ధి కానీ, ప్రణాళికలు కానీ, సంక్షేమం కానీ ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేపట్టలేదు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రజల వద్దకు పాలనకి ఇంతకుముందు చెప్పేవాళ్ళు కానీ ఎవరు చేసింది లేదు. అది ఈయన ప్రత్యక్షంగా తీసుకొచ్చాడు. మన గుమ్మం దగ్గరికి మన సంక్షేమాన్ని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 67 లక్షల మంది వృద్ధులు పెన్షన్ ఇంటి దగ్గర తీసుకుంటున్నారంటే దానికి కారణం ఆయన తీసుకున్న వాలంటరీ వ్యవస్థ, అయితే ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ. ప్రతి ఒక్కరికి వాళ్ళ రేషన్ కార్డు కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ ఇంటికి రావడానికి దగ్గరికి వచ్చే విధంగా వాళ్ళ వీధిలోనూ వాళ్ళ గ్రామంలోనే సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి వ్యవస్థను తీసుకొచ్చి మన గుమ్మానికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన నాయకుడు. యువకుడైనా, అనుభవం లేకపోయినా కూడా చక్కటి పరిపాలన అందించాడు. 1,90,00,000 మంది కుటుంబాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేసి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అనేక మందిని దారిద్ర్య రేఖకు పైకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ సుఖ సంతోషాలతో వాళ్ళ పని చేసుకుంటూ వాళ్ళ ఆదాయాన్ని వాళ్ళే పెంపొందించుకొని, వాళ్ళకు విద్య, వైద్యము, వ్యవసాయం రంగాల్లో ఎలాంటి కష్టాలు లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి సకల ఏర్పాట్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా అనారోగ్యం పాలైన వాళ్ళకి అనేక రకాలుగా ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, మరో విధంగా కానీ, ఎలాంటి జబ్బు చేసినా కూడా ప్రాణాలు కోల్పోకున్న అవసరం లేకుండా వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత డబ్బులైనా ప్రభుత్వం భరించే విధంగా సంస్కరణ తీసుకొని వచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకి ఇంత చేస్తున్నాడు. ఆయన చేసిన మాటలు చెప్పాలంటే ఒక రోజంతా సరిపోదు. ఆయన చేసిన గొప్ప విషయాలు. ఒక్క అవకాశం ఇస్తే ఆయన మళ్ళీ ఆయనకే అవకాశం ఇవ్వాలనే విధంగా ఆయన పరిపాలన చేశారు. అది ప్రజలు గుర్తించారు. ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఎక్కడ చూసినా నిరాజనాలు పలుకుతారు, జేజేలు పలుకుతున్నారు. ఆయనకి ప్రాణాలు అర్పిస్తే ఆయన్ని ప్రాణప్రదంగా దేవుడిలాగా చూసుకుంటున్నారు. ఇది చాలదా ఒక పరిపాలకుడికి 5 సంవత్సరాల కాలంలో దాంట్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పటికీ ఆ కరోనాలో సమయంలో ప్రజల ప్రాణాలను ఎంత కాపాడాడు ప్రజలందరూ గుర్తించారు. దాంతోనే జగన్మోహన్ రెడ్డి పైన గౌరవ అభిమానాలు పెరిగాయి వాళ్ళకందరూ. దాని తర్వాత అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క, సంక్షేమ పథకాలు ఒక పక్క, సంస్కరణలు ఒక పక్క, ఇన్నిటినీ ఒక 3 ఏళ్ల కాలంలోనే ఎంత చేశారంటే, గడిచిన 70 సంవత్సరాల కాలంలో పరిపాలకులందరూ ఇలాంటి పరిపాలన చేస్తుంటే ఈ రాష్ట్రం ఏ స్థితిలో ఉండేదో అది మనం ఊహించడం కష్టం కాదు. కోర్టులు అయితేనేమి, మెడికల్ కాలేజీలు అయితేనేమి, నాడు నేడు ద్వారా విద్యాలయాలు అంటే స్కూళ్ళు బాగుపరచడం,
హాస్పిటల్ బాగుపరచడం, ఫిషింగ్ హార్బర్లు ఒకటేంటి చాలా 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 ఉపాధి కల్పించడంలో కానీ, కొత్తగా గ్రామ సచివాలయాల ద్వారా యువకులకి ఉద్యోగాలు కల్పించడం కానీ, ఇదంతా కూడా చూస్తుంటే ఎందుకు ఇంతకుముందు పాలకులకి ఇలాంటి ఆలోచన రాలేదని మనకు అనిపిస్తుంది. ఇది ఒక పక్క ఉంటే 45 ఏళ్ళు రాజకీయ అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ తను ఎన్నికలకు వచ్చి అధికారం కావాలని చెప్పి ప్రజల్లో తిరుగుతున్నాడు. ఆయన ఏమి తిరుగుతున్నాడు? ప్రజలకు ఏం చేస్తామని చెప్తున్నాడు? చెప్పడం లేదు. ఆయన ఎంతసేపు ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, దూషించడం, వాళ్ళ కుటుంబంలో కలహాలు పెట్టడం, ఇలాంటి అసాంఘికమైన పనులు చేస్తూ జిగుచ్చు కల్పించే విధంగా ప్రవర్తిస్తూ ప్రతి మీటింగ్లోనూ నీ బిడ్డ లాంటి వాడు, నీ బిడ్డ వయసు కలిగిన ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని చాలా చులకన భావంతో మాట్లాడడం, అన్నరాని మాటలతో దూషించడం, ఇలా చేస్తే, ఇలా మాట్లాడడం వల్ల ప్రజలకు ఏం ప్రయోజనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాదని వెంటనే చంద్రబాబుకు ఓటేసేయాల్సిన అవసరం, అగత్యం ప్రజలకు ఎందుకు ఏర్పడింది? ప్రజలు గుర్తిస్తున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 2019 ముందు మీ బ్యాంకులో మీ అకౌంట్ చెక్ చేయండి, అంతకుముందు ఏమొచ్చింది, దాని తర్వాత నేను వచ్చి మీ బిడ్డ పరిపాలన వచ్చిన తర్వాత మీకు ఏం మేలు జరిగింది, ఒకసారి బేరీజ్ చేసుకొని మీరు ఎవరికి ఓటు వేయాలనేది మీరే నిర్ణయించుకున్నట్టుందంటే ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది. కానీ చంద్రబాబులో ఆ నిజాయితీ కనపడదు. ఏదో ఒక విధంగా అధికారం చేజిక్కించుకోవాలి, ఆ 5 ఏళ్ల కాలం ఏదో విధంగా దోచుకోవడం, రకరకాల అసాంఘిక పనులు చేసి తన వాళ్ళకి డబ్బు కట్టబెట్టడం, ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టడం, ఇట్లాంటి చేసుకోవచ్చనే ధోరణిలో ఆయన వెళ్తున్నాడు. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల విజ్ఞులు, మేధావులతో ఇప్పుడు సమస్య వచ్చింది. మేధావులు ఆయన్ని అనవసరమైన ఆరోపణలతో ఆయన్ని ఏదో విధంగా అధికారానికి రాకుండా కూడా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరైతే ప్రజలు నిజంగా లబ్ధి పొందినారో వాళ్ళు చాలా బలంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడుతూ ఉన్నారు. వాళ్ళు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేస్తారు, గెలిపిస్తారు. కాబట్టి ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, మీరు సరైన పాలకుని ఎన్నుకునే సమయం మీ చేతుల్లో ఉంది. ఇంకా మహా అంటే 18 గంటలు మనకు సమయం ఉంది. రేపే జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో. మీరు బాగా ఆలోచించి మనకు ఇంత మంచి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదులుకోవాలి అనేది ఆలోచించుకొని మీరందరూ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయండి. మరి తర్వాత ప్రభుత్వోద్యోగులు మరియు పెన్షనర్ల గురించి నేను ఒక మాట చెప్పాలి. వాళ్ళు అనవసరమైన అపోహలు. ఈరోజు ప్రభుత్వోద్యోగి తీస్తున్న జీతాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. మీరేదో అపోహలతో మాకు అది లేదు ఇది లేదని చెప్పుకొని మీరు చేస్తున్నారు. ఈ ప్రభుత్వోద్యోగులకు ఇంత పెద్ద ఎత్తున జీతాలు వచ్చిన సందర్భాలు లేవు. పెన్షన్లు అయితే ఇంక చెప్పనవసరం లేదు. పెన్షనర్లు 1 లక్ష 1.5 లక్ష పెన్షన్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళకంతా 1 లక్ష పైన పెన్షన్లు వస్తున్నాయి. మీరు అనవసరమైన అపోహలు అంటే మాకు 5వ తేదీ ఇస్తున్నారు, 6వ తేదీ ఇస్తున్నారు, 10వ తేదీ, ఎప్పుడైనా కానీ ఏ నెల పెండింగ్ పెట్టకుండా జీతాలు మరియు పెన్షన్లు అందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఉన్న నిజాయితీ అంటే ఆయన ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచన ఆయనకి ఎప్పుడూ లేదు. అదే చంద్రబాబు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనుక జీతాలు కూడా ఇవ్వడు, దాన్ని ఎవరు అడగలేరు. మాట్లాడితే మీ తోకలు కత్తిరిస్తా, మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా బెదిరిస్తారు. వాళ్ళని వేధించే అవకాశం కూడా ఉంది. రేపు చంద్రబాబును మన ప్రభుత్వంలోకి తీసుకొస్తే పరిస్థితులు, ప్రభుత్వోద్యోగులు కానీ పెన్షనర్ల పరిస్థితులు ఎలా ఉంటాయో మీరుగా విజ్ఞత ఆలోచించుకుంటే మీకు అర్థమవుతుంది ఎవరికి ఓటు వేయాలని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైన మీకున్న అపోహలన్నీ దయచేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. ఆలోచించి ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదనేది అతను నిరూపించుకున్నాడు. కానీ చంద్రబాబు ఎప్పుడు ఆయన యొక్క క్రెడిబిలిటీని నిరూపించుకోలేదు. అది మనం గుర్తించాలి. మనం ఇంతకుముందు గుర్తిస్తాం, అప్పుడే మర్చిపోతే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో వెంటనే చంద్రబాబు కోసం ఓటు వేయాలనుకోవడం
అది సరైన పద్ధతి కాదు. దయచేసి ఉద్యోగులు, పెన్షనర్లు మీరు కూడా ఆలోచించి చాలా చక్కటి నిర్ణయం తీసుకొని మీరు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి, ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి ఆయన గెలిపించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే.